దీన్ని క్వాడ్రాంగిల్ అంటారు. ఎవరు డబ్బు సంపాదించాలన్నా ఈ 4 డబ్బాలల్లో ఏదో ఒక దానిలో ఉంటారు. ఇంతకు మించి వేరే డబ్బా లేదు. దొంగతనం చేసే వాళ్ళకు ఉంటుంది ఇంకో డబ్బా. ఇదేంటంటే ఎంప్లాయీ, అంటే ఏదైనా ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఎనీథింగ్. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ప్రొఫెషన్స్ అన్నీ ఉంటాయి. వ్యవసాయం చేసేవాళ్ళు, బయట సొంతంగా అరటి పనులు అమ్ముకునేవాడు, బంతిపూలు అమ్ముకునేవాడు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళు ఇంకోరికి కింద ఉద్యోగం చేయరు. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక 1500 2000 పెట్టి తోపుడు బండి పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక పెద్ద పేరున్న డాక్టర్ కానీ, ఒక పెద్ద పేరున్న అడ్వకేట్ కానీ అందరు దీనిలోకి వస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంతంగా వర్క్షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ. సో ఇది ఒకరి కింద ఉద్యోగం చేయడం. ఈ రెండిట్లోనే మనకు 90% ఉంటుంది. ఇక్కడనే 90% ఉంటారు. ఇక్కడ ఓన్లీ 10 to 20% ఉంటారు ఎంప్లాయీస్, లేదా 30% ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇళ్ళనే ఉంటారు. 60% ఇళ్ళనే ఉంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 8 hours 10 hours పని చేస్తేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తారు. లిమిటెడ్ సాలరీ, తర్వాత నో గ్యారంటీ. వానికి కోపం వచ్చినా పంపించేస్తాడు, వీనికి కోపం వచ్చినా పంపించేస్తాడు. ఇక్కడ ఏంటంటే మన ఓన్ బిజినెస్, కానీ వర్షం వచ్చినా నడవదు, ఎండ గట్టి కొడిగినా నడవదు, చలి బాగున్నా నడవదు. పబ్లిక్ రారుగా రోడ్ల మీదకి. కర్ఫ్యూ ఉన్నా నడవదు, బంధులు ఉన్నా నడవదు, కోవిడ్ వచ్చినా నడవదు. ఇది కూడా రెక్కాడితే డొక్కాడే. ఇది మాత్రం బిజినెస్. ఇప్పుడు రోడ్ మీద షాప్ పెట్టుకొని సేటు గల్లా మీద కూర్చొని 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు అనుకో, అది బిజినెస్ కాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ తేడా ఏంటంటే, ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడు, ఆయన ఎక్కడన్నా రిలయన్స్ షాప్లో మీకు కనబడ్డా, అది బిజినెస్. ఇప్పుడు ఈ కౌంటర్ మీద ఓనర్ ఉన్నాడా, లేడు, అది బిజినెస్. అంటే ఇక్కడ మీరు ఉండరు, కానీ బిజినెస్ నడుస్తూ ఉంటుంది, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ అతను మేనేజ్ చేస్తుంటాడు, ఫోన్ల ద్వారానో సీసీటీవీ కెమెరాల ద్వారానో మేనేజ్ చేస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ అటెన్షన్ అనేది అవసరం, కొంచెం అవసరం. ఇది ఆయన బతికున్నా వస్తుంది, చచ్చిపోయినాక కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసిన రిలయన్స్, ఆయన చనిపోయినా కూడా ఆయన కొడుకులు నడుపుతున్నాడు కదా, గుమస్తాలు నడుపుతారు కదా. సో ఇల్లు ఏంటంటే ఇక్కడనే ఓనర్ గల్ల మీద కూర్చోవాలి, ఇక్కడ గల్ల మీద కూర్చోకుండా కూడా నడుస్తుంది. ఇళ్ళ కూడా డబ్బు బాగుంది. ఈ రెండిట్లో డబ్బు లేదు, మనకు బతకడానికే ఉంది ఇక్కడ డబ్బు. మనం ఇన్వాల్వ్ అయితేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ మనం ఉన్న డబ్బు వస్తుంది, లేకున్నా డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ డబ్బే డబ్బును నడిపిస్తుంది. ఈ రెండిట్లో కూడా డబ్బును నడిపిస్తుంది. ఇక్కడ దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. మనం పని చేస్తే వస్తుంది, లేకపోతే రాదు, ఇది యాక్టివ్ ఇన్కమ్. ఈ రెండిట్లో కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. పని చేసినా చెప్పినా మనకి ఇన్కమ్ వస్తుంది ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు షేర్ మార్కెట్లో డబ్బులు పెడతాం, మనకు సంబంధం లేకుండానే అది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒక కంపెనీలో పడేస్తాం డబ్బులు, దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. చాలామంది డబ్బులు రిలయన్స్లో ఉన్నాయి, చాలామంది డబ్బులు చాలా షాపులలో ఉన్నాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ షేర్ మార్కెట్లో ఉన్న ప్రతి బిజినెస్లో కూడా పెట్టే సామాన్యులే, మనలాంటి వాళ్ళే పెడతారు, వీళ్ళే ఎక్కువ పెడతారు. కానీ అక్కడ మనం అవసరం లేకుండానే అది నడుస్తూ ఉంటుంది. డబ్బు పెరగవచ్చు, తగ్గవచ్చు, ఒక్కోసారి బాగా పెరగవచ్చు కూడా. సో ఏది బెస్ట్? ఈ రెండు బెస్టా, ఈ రెండు బెస్టా? ఈ రెండే బెస్ట్. ఫస్ట్ ఏంటంటే ఇది గ్యారంటీ లేనిది, ఇది ఇంకోని కింద మనం గులాంగిరి చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ట్రై చేయాలి, సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ట్రై చేయాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ట్రై చేయాలా. అర్థమైంది కదా? సో ఈ సైడ్ రావాలంటే బాగా డబ్బు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలంటే. అయితే ఈ క్వాడ్రాంగిల్ కాకుండా, అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి 4 ఈ 2 వద్దనుకుంటారు, ఈ 2 సాధ్యం కాదు. ఎంప్లాయీ ఉండొద్దు అనుకుంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వద్దనుకుంటారు, ఇది ఇంట్లో పోవాలనుకుంటారు, కానీ తీరని కలగానే ఉంటుంది. సో
సో ఈ కళ నెరవేరాలంటే మనకున్న ఒకే ఒక అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. ఇవాళ మీ దగ్గర ₹0 లేదు, ఇంట్లో పోలేరు మీరు. మీకు జాబ్ లేదు, ఇంట్లో పోలేరు. కొద్దిగా పెట్టుబడి కూడా లేదు, మీరు ఇంట్లో పోలేరు. కాబట్టి చాలామంది రోడ్ల మీద వేస్ట్గా తిరుగుతున్నారు, ఇంట్లోకి పోలేరు వాళ్ళు. ఏమనంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అంటారు, సంవత్సరం మొత్తంలో కూడా ఒక ప్లాట్ అమ్మరు. చెప్పుకోవడానికి పొద్దున్న లేవగానే ఫ్రెష్గా తయారై ఇంట్లోకి వెళ్ళిపోతారు. సాయంత్రం అయిందంటే ఎవరి దగ్గర పోయి బతిమిలాడి ఒక ₹500 ఇరా, నేను ఇంటికి పోయి ముఖం చూపెట్టలేను, లేకపోతే ఒక 10,000 రెంట్ కట్టలేదు. ఇది ఈ 4 ఇట్లు లేని వాళ్ళ పరిస్థితి. సో చాలామంది ఇంట్లో కుటుంబాలకు పరిమితమైన లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా చేయాలని ఉంటుంది, కానీ బయటికి రావడానికి వీలు కాదు. లాస్ట్కు భర్తతో తన్ను తిన్నా పర్లేదు, బయటకు వస్తే బతకలేం కాబట్టి ఇంట్లోనే బానిసలాగా పడి ఉంటారు. వాళ్ళకు కూడా లోపల ఉంటుంది ఏదైనా చేయాలని. ఈ 4 ఇట్ల ఇళ్ళకు వాళ్ళు రాలేరు. ఉద్యోగం చేయడానికి భర్త ఒప్పుకోడు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలంటే డబ్బులు ఉంటాయి, దీనికే డబ్బులు లేనప్పుడు ఇళ్ళకి రాలేరు. స్టూడెంట్స్ ఉంటారు, చదువుకోవాలి, ఇళ్ళకి రాలేరు, కానీ డబ్బు కావాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు, శక్తి సరిపోదు ఏమన్నా చేయాలంటే, కానీ ఇళ్ళకి రారు. కానీ ఈ బిజినెస్లో 18 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఎవరైనా రావచ్చు. గుడ్డివాడు రావచ్చు, కుంటివాడు రావచ్చు, అవిటివాడు రావచ్చు, మూగవాడు రావచ్చు, చెవిటివాడు రావచ్చు, కాళ్ళు చేతులు 2 లేకుండా మంచాలనే పండుకున్నవాడు కూడా రావచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంటే చాలు. సో వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్పిన వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారు ఇలా. మరి వాళ్ళే సంపాదించినప్పుడు మనకు అన్ని చక్కగా ఉన్నాయి కదా, మనం ఎందుకు సంపాదించకూడదు? సో అందుకే దీనికి సబ్స్టిట్యూట్ ఏది కాదు, నెట్వర్క్ మార్కెటింగ్కు సబ్స్టిట్యూట్ అనేది ప్రపంచంలో లేదు. ఇంత హ్యాపీనెస్ ఇచ్చేది, ఇంత హెల్త్నిచ్చేది, ఇంత డబ్బునిచ్చేది ఇంకోటి ఏది లేదు. ఎన్నైనా పెట్టుబడి కావాలి, కానీ ఇంట్లో పెట్టుబడి అక్కర్లేదు. మరి ఇంట్లో ఏం కావాలి? ఏమీ లేకుండా డబ్బులు వస్తాయా? ఇంట్లో కూడా కొన్ని కావాలి. ఏం కావాలి అవి? ఇప్పుడు నేను చెప్తాను ఆ లిస్టు. అవి కనుక మీరు చేయలేకపోతే నేను చెప్పేటి ఈ బిజినెస్ మీకు అవసరం లేదు.